హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, సో ఇప్పటి వరకు చాలా సినిమాలు చూసాము, చాలా డిఫరెంట్ జానర్లు వస్తున్నాయి. బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అని అంటే, ఎంత వైలెన్సా ఆడపిల్లల మీద, వామ్మో అని అయితే అనుకున్నాను. బట్ బిఫోర్ ఈయన చేసిన 2 సినిమాలు అయితే మాత్రం సూపర్గా ఉంటాయి. అంటే లైక్ భయపెట్టాలన్నా, థ్రిల్లింగ్ చేయాలి అన్నా డెఫినెట్లీ ఈయన జానర్ అయితే డిఫరెంట్ అనమాట. సో దక్షిణ అంటూ మన ముందుకు రాబోతున్నారు. టీం మొత్తం మనతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం అనమాట. సో హాయ్ టీం, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు. ఓకే, మీరు ఎలా ఉన్నారు? కెన్ అండర్స్టాండ్. ఒళ్ళు బాగున్నారా సార్? అందరూ అని చెప్పండి సార్. ఒళ్ళు బాగుంది, తను చెప్పింది ఒళ్ళు బాగుంది. బట్ ఫస్ట్ థింగ్ మీ దగ్గరికి వస్తాను. బట్ నిజంగా చెప్తున్నాను, ట్రైలర్ చూసిన తర్వాత షాక్. లైక్ ఇప్పటి వరకు మిమ్మల్ని చాలా డిఫరెంట్ జోనర్లో చూసాము. బట్ ఆ ట్రైలర్ కట్లో బాయ్ కట్గా రావడం కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, దట్ వాజ్ సూపర్ నైస్. సో ఈ కథ మీ దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏంటి? ద హోల్ దక్షిణ ఎంటైర్ ఫిలిం. ఓకే, ఆ క్యారెక్టర్ నుంచి తన క్యారెక్టర్ సరౌండ్ చేసి ఏం జరుగుతుంది అవి అన్నీ ఇంట్రెస్ట్ చేసింది. అండ్ అఫ్ కోర్స్ ఓషో సార్ తన మేకింగ్, నేను యాక్చువల్గా తన ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు మంగళ సాంగ్ పెట్టారు, మంగళ క్లైమాక్స్ సాంగ్. అవును, చూసిన వెంటనే అది తెలిసిపోయింది, ఓకే ఏదో చేస్తారు అని. అది చూస్తే అది తన స్టైల్ తెలిసింది. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ అని అప్పుడే ఆలోచించాను. ఆఫ్టర్ స్టార్టెడ్ షూటింగ్ ఐ రియలీ ఫెల్ట్ that lot of doors have opened. ఇదే లిమిట్, ఇది లిమిట్ అని నేను ఆలోచించిన, నేను లిమిట్ దాటి చాలా చేశాను. ఎమోషనల్ గా వెళ్ళడం జరిగింది ఈ ఫిలిం లో, విచ్ ఇస్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఫర్ ఎనీ ఆర్టిస్ట్. సో అది నేను చెప్పకుండా మీరే చూడాలి, చూసి అది ఫీల్ చేయాలి. ఓకే, అది నేను ఫీల్ చేశాను. సో ఖచ్చితంగా డెఫినెట్ గా ఆడియన్స్ ఫీల్ చేస్తారు. ఓకే, సో నాకు తెలిసి మీకు యాక్షన్ పార్ట్ అన్నది కొత్త ఏం కాదు, యు ఆల్రెడీ చేశారు. ఏం కాదు, బికాజ్ ఫ్రమ్ స్కూలింగ్ నుంచి నేను ఫైట్ కాదు, స్పోర్ట్స్. అదే స్కూల్లో అంటే ఎవరిని కొట్టారా కరాతే అక్కడ లేవు, బట్ ఐ వాజ్ ఇంటూ స్పోర్ట్స్. సో స్పోర్ట్స్ లాగా అది టామ్ బాయిష్ లాగా తిరుగుతుంది, అవి అన్నీ నేను చేస్తున్నది. బట్ ఆఫ్టర్ కమింగ్ టు సినిమా, ఫస్ట్ ఫిలింకి ఒక 6 months ట్రైనింగ్ వెళ్ళాను. ఎందుకంటే ఫస్ట్ ఫిలింలో నేను చేసినది ఎన్సీసీ క్యాండిడేట్ గా, సో దానికి ఎక్కువ ట్రైనింగ్ ఉంటుంది, విచ్ ఐ ఎంజాయ్డ్ అ లాట్. అండ్ ఇన్ బిట్వీన్ లో టైం దొరికినప్పుడు వెళ్ళి సిలంబం చేయడం, కలరీ చేయడం, లేదంటే జిమ్నాస్టిక్ చేయడం నాకు చాలా ఇష్టం. అవి టైం టు టైం చేస్తూనే ఉంటాను. అండ్ ఇట్ హెల్ప్స్ ద క్యారెక్టర్ ఆల్సో. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ అనేది ఏదో ఇప్పుడు సడన్ గా ఒక సీన్ పెడతారు, మీరు అక్కడ నుంచి జంప్ చేయండి, అన్నిటికీ కేపబుల్ గా ఉండాలి, అన్నిటికీ రెడీగా ఉండాలి అన్నది ఉండాలి. లేదంటే ఒక్కొక్క సీన్స్ షార్ట్స్ చేయడం చాలా కష్టం. అవి బేసిక్ గా ఏదైనా టచ్ ఉంటేనే ఉండాలి, ఏదైనా నేర్చుకునే ఉండాలి. ఏ టైంలో ఏది యూస్ అవుతుంది మనకే తెలియదు. So I'm always like that. If someone is saying you have to do that, do this, mostly I will be ready to do it. Mostly prepare అయి ఉంటారన్నమాట ప్రతి దానికి, దేనికైనా సరే. So hi Rishabh ji, Telugu you can understand? కొంచెం ఓకే, బట్ బిఫోర్ మూవీ గురించి అడగడం కంటే ముందు ఐ వుడ్ లైక్ టు ఆస్క్ అబౌట్ దట్ అదే బ్యాడ్జ్ గురించి. ఏంటి, యు ఆర్ డూయింగ్ అ క్యారెక్టర్, ఐ థింక్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు, బట్ యు ఆర్ ప్రొటెస్టింగ్ ఫర్ కోల్కతా ఇష్యూ, రైట్? ఏంటి అసలు, దేనికి పెట్టుకున్నారు? వై యు ఆర్ వియరింగ్ ద బ్యాడ్జ్? I mean सबको पता है कोलकाता में क्या हुआ. एक डॉक्टर के साथ एक सरकारी अस्पताल में while she was on duty और उस बीच में हुआ. It's very very heartbreaking as a human being, as a citizen of India. It's very heartbreaking for me and I think for everybody. और ये जो अभी सबको लगता है कि ये बैच अभया, तिलोत्तमा, we are giving her a lot of names, but
I think this stands for all the women in our country जो मुझे लगता है कि हमें लगता है कि एक सेफ्टी इशू है कि आज लड़कियां काम पे जा रही है, नाइट शिफ्ट्स कर रही है. हैदराबाद इज अ सिटी जहाँ पे इतने सारी लड़कियां काम करती है फ्रॉम डिफरेंट स्टेट्स ऑफ इंडिया. दे कम एंड दे वर्क. अ लॉट ऑफ माय फ्रेंड्स वर्क हियर एंड सारा इंडिया में कभी दिल्ली कभी मुंबई वी सी दिस काइंड ऑफ थिंग्स हैपनिंग. तो ये जो प्रेडेटर इंस्टिंक्ट है, ये जो मतलब जो वीक पीपल है उसके उनके ऊपर जो अत्याचार हो रहे हैं, ये कहीं हमें लगता है कि आवाज उठाने का टाइम आया है. So basically speak up and there needs to be some reform. जो एक women safety का भी इशू है और एक एजुकेशन का भी इशू है, क्योंकि एजुकेशन सिस्टम कहीं पे फेल हो रहा है तो सोसाइटी भी फेल हो रहा है, इसीलिए ऐसा this kind of things are happening. So it's really heartbreaking and we are, as an artist, this is all I can do, protest and ask for justice, not only for Abhaya, for all the women in our country. वाओ, सुपर नाइस थॉट. मे बी अगर मतलब जैसा आप सोच रहे हैं कोई एक बंदा भी बदलेंगे, बंदा या बंदी या कोई भी बदलेंगे तो इट विल बी वेरी ग्रेटफुल. సో आपकी कैरेक्टर के ऊपर आते हैं. బేసికల్గా నేను హిందీలోనే అడగాలి, ఆయనకి తెలుగు అర్థం కాదు, నేనేం చేస్తాను. సో आपकी कैरेक्टर ट्रेलर देखने के बाद देयर आर सम सीन्स दैट यूर న్యూడ్ సీన్స్ ఉన్నాయి. సో ఇస్ దర్ ఎనీ అన్కంఫర్టబిలిటీ చెప్పినప్పుడు చేయడానికి? नहीं, no uncomfortability because it's the character, it's the psychology of the character. तो ये कहीं स्क्रिप्ट पे नहीं था. That new scene was not there in the script. It was we were shooting and सर को लगा कि ऐसा एक सीन शूट करेंगे अभी स्पॉन्टेनियसली. ओशो सर को लगा गेम से कि ऐसा एक सीन सोच रहा हूँ, तुम कर दोगे, will you do it? So he asked me. I said yes, why not? Because ये जो कैरेक्टर है इसका कोई मॉरल कॉम्पास नहीं है, ये कुछ सोचता नहीं. ये हम लोगों के सोच से ऊपर है. Okay. So I am always an actor who believes in the character. और मैं जो भी कैरेक्टर में करता हूँ तो मैं कोशिश करता हूँ कि उसको जस्टिफाई करने की उसकी सोच क्या है. Okay. तो आई थिंक दैट्स बीन टॉक्ड अबाउट. सभी कह रहे हैं कि ये बहुत बोल्ड है, बट आई डोंट फील एनीथिंग लाइक दैट. इट्स जस्ट अ जॉब ऑफ एन एक्टर टू डू दैट. In Bengali you are a romantic hero, but in Telugu you are coming as a psycho antagonist character. Why? I don't know. I mean, there must be something the universe wants me to come to the Telugu industry. Universe याकंगा universe है. Okay. I don't know. मतलब कैसे इसको बोलूं मैं, क्योंकि ये अचानक से हुआ कि सर ने एक रील में मेरा एक परफॉर्मेंस देखा and he called me and he said that I'm thinking about this character and I was always interested to do this kind of characters, क्योंकि मैं बहुत Hollywood series और this thrillers with serial killers मैं बहुत सारा देखता हूँ and I'm very interested in them. You love to do antagonist characters. Yeah, because they're as an actor it's a challenge. అందరూ యాక్టర్స్ అందరు చెప్పేది ఇది, యాంటాగనిస్ట్ క్యారెక్టర్ రావాలి, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి. ఓకే సార్, ఇప్పుడు మీరే ఉన్నారు సార్ ఆప్షన్, ఇంకొకరు ఎవరు లేరు సార్, మిమ్మల్ని అడగాలి నేను. సెకండ్ రౌండ్ ఏది వాడవచ్చు కదా, మిమ్మల్ని అడుగుతాను. మీ మాట విని ఇద్దరిని అడిగాను కదా, ఫస్ట్ ఇప్పుడు మిమ్మల్ని అడగాలి. బేసికల్ గా అందంగా కనిపించి బబ్లీగా చేస్తున్న అమ్మాయిలు అందరిని తీసుకొచ్చి చార్మి గారితో కూడా మంత్రా మంగళ చేశారు, ఇప్పుడు ఈవిడతో కూడా తీసుకొచ్చేసి ఒక డిఫరెంట్ జోనర్లో చూస్తున్నారు. అసలు ఇలాంటి జోనర్లో మనం చూపించాలి, ఒక ఫీమేల్ ఓరియంటెడ్ కథ తీయాలి, విచ్ ఈజ్ నాట్ రెగ్యులర్ జోనర్, ఒక ట్రెండ్ సెట్టింగ్ చేయాలి అన్నది అసలు ఎలా వస్తుంది మీకు థాట్? ఆ పెన్ పెట్టినప్పుడు కానీ, ఆ స్టోరీ అనుకున్నప్పుడు కానీ, మీకు రియల్ ఇన్సిడెంట్ నుంచి మీరు ఏమైనా అంటే లైక్ ఇదవుతారు, ఇన్స్పైర్ అవుతారా, లేకపోతే ఏంటి? ఈ 3 ఫిల్మ్స్ కి మంత్రాకు కానీ, మంగళకు కానీ, దక్షిణకు కానీ నేను ఎక్కడ ఇన్స్పైర్ అవ్వలేదు రియల్గా చూసి. అంటే క్రియేట్ చేసినవి. ఎలా సార్ ఇంత క్రూయల్ గా ఆలోచనలు వస్తుంటాయి మీకు? నేను వెరీ సాఫ్ట్, అందుకే వస్తాయి. సాఫ్ట్ అయితే ఇంత క్రూయల్ గా ఎలా వస్తాయి సార్? సినిమా కోసం అంటే బేసికల్గా నిజంగా చెప్పాలంటే మంత్ర కావచ్చు, మంగళ కావచ్చు, దక్షిణ కావచ్చు, 3 డిఫరెంట్ జానర్స్ అనుకుందాం. బట్ ప్రతి దాంట్లోని కూడా మీరు ఫీమేల్ ఓరియంటెడ్ చూపించారు. అండ్ ద వే అలాని కొట్టే విధానం కావచ్చు, ఇట్స్ వెరీ క్రూయల్
చూపించే విధానం, అంత సెన్సిటివ్ గా చూసిన అమ్మాయిల్ని అంత హార్ష్ గా చూడడం కానీ అంత టు బి వెరీ ఫ్రాంక్ చాలా వైలెన్స్ ఉంది సార్ ట్రైలర్ లో. సో అంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో డెఫినెట్లీ ఒక మూవీ ఎవరికో ఒకరికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, ఆ పాయింట్ రేస్ చేయొచ్చు. సో నాకు తెలిసి పాజిటివ్ కన్నా ఎక్కువగా నెగటివ్ అన్నది వస్తుంది. అలా ఎందుకు మీకు ఈ జోనరాలు ఎందుకు చూపిద్దాం, ఒక సాఫ్ట్ కార్నర్ అంటున్నారు, ఒక మంచి లవ్ స్టోరీనో లేకపోతే మంచి ఫ్యామిలీ జోనర్ ఎందుకు తీయాలనుకోలేదు ఇప్పటి వరకు? వై ఈ 3 జోనర్స్? నాది ఫస్ట్ నా స్క్రిప్ట్ వచ్చి ప్రాణం, టైటిల్ ప్రాణం. ఓకే, తమిళ్లో ఉయిర్ అంటారు కదా, ఆ టైటిల్ నాది. దాంతో ట్రావెల్ చేశా కొద్ది రోజులు, వర్కౌట్ కాల, ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ కాల. ఓకే, అలాంటి టైంలో అనుకోకుండా మంత్ర ఒక అవకాశం వచ్చింది. ఓకే, ఏదో జానర్ నా కొత్తగా ట్రై చేద్దాం. అప్పటికి హారర్ ఫిల్మ్స్ అంత తెలుగులో లేవు. అవును, ఆర్జీవి ట్రై చేస్తున్నాడు అప్పుడప్పుడు, అంతే చెప్తే అంత టీవీగా మూవీస్ రాలే అప్పుడు. ఓకే, అప్పుడు ఇలాంటి మూవీ చేసి డెఫినెట్గా ఆడియన్స్కి థ్రిల్ అవుతాడు అనిపించింది. ఫస్ట్ టైం ఒక హారర్ ఫిల్మ్లో, అంటే ఓల్డ్ హారర్ ఫిల్మ్లో నిన్ను వీడని నీడు ఆ టైప్ సాంగ్స్ వచ్చాయి, కానీ ఒక కమర్షియల్ యాంగిల్లో ఫస్ట్ టైం మంత్రా చేసింది నేనే. అవును, మహా. అంటే ఇవి కూడా ఉంటే బాగుంటుంది ఫిల్మ్లో. ఓకే, లైట్ గా ఇప్పుడు విజయ్, శివాజీ వాళ్ళ మధ్య చిన్న కామెడీ, చిన్న ఫన్ ఇస్తూనే కథలో ఫన్, వాంటెడ్ కామెడీ ట్రాక్ అలాంటి లేకుండా చేస్తే కాబట్టి అది 10 సెట్ అన్న మూవీ. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇంకో లవ్ స్టోరీ స్టార్ట్ చేశా, దాని టైటిల్ స్వర్గం. స్వర్గం. ఓకే, దానికి ఒకటి సంబంధం లేకుండా ఉంది కదా సార్, ప్రాణం నుంచి మంత్ర, మళ్ళీ స్వర్గం. ఓకే, ఆ స్క్రిప్ట్ తోటి ఒక హీరో చెప్పడం, ప్రొడ్యూసర్ ఓకే అయిపోయి, అన్నీ ఓకే అయిపోయింది. ఆ టైంలో అనుకోకుండా అది క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్తో ఒక లవ్ స్టోరీ. జగన్ గారికి నచ్చేసింది, పూరి గారికి అడ్వాన్స్ కూడా ఇచ్చేసారు. అది ఇంకా లొకేషన్లు చూస్తున్నా, మ్యూజిక్ సిటీలు జరుగుతూ ఉన్నాయి. అనుకోకుండా అన్నయ్య ఆ టైంలో డౌన్ ఫాల్ అయ్యాలి ఫైనాన్షియల్గా. అట్లా ప్రాజెక్ట్ బ్రేక్ అయింది. ఓకే, అప్పుడు ఈ టైం పీరియడ్లో ఒక 3 years అయిపోయినాయి, 4 years అయిపోయినాయి. ఓకే, దెన్ అప్పుడు మళ్ళీ మంగళ ఎలా పుట్టిందంటే అదని చెప్తాను. దానికి థాట్ నిజంగా రియల్గా ఇన్స్పైర్ అయి తీసుకున్నాను నేను. నేను శివమాల వేసుకొని శ్రీశైలం వెళ్ళి వస్తుంటే కొందరు సాధువులను చూసా, ఒక గుంపుగా వెళ్తున్నారు. టక్కన అంటే ఒక డైరెక్ట్గా ఏముంటుంది, నేను కొత్తగా కనిపిస్తే ఇలాంటి మన మూవీలో పెడితే బాగుంటుంది అనిపిస్తుంది కదా. వీళ్ళ మీద ఒక మూవీ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. కథ లేదు, వీళ్ళని వాడుకోవాలి అని క్లైమాక్స్ వచ్చింది. వీళ్ళు 10 మంది చూస్తేనే కంటికి ఇలా ఉంది, వీళ్ళు ఒక 1000 మంది 2000 మంది ఉంటే స్క్రీన్కి ఎలా ఉంటుంది థాట్ వచ్చింది. అంతమంది సాధువుల్ని పెట్టాలంటే మనం దాన్ని వీళ్ళు ఎవరితో ఫైట్ చేయాలి, వీళ్ళు నెగిటివ్ ఎనర్జీతో ఫైట్ చేయాలి. ఓకే, నెగిటివ్ ఎనర్జీ రెడీ అయింది. అక్కడి నుంచి క్లైమాక్స్ నుంచి కథ వెనక్కి రాసుకుంటూ వచ్చా. క్లైమాక్స్ ముందు అయిన తర్వాత ముందుకు వచ్చారా? వామ్మో, మరి ఈ దక్షిణ అనేది ఎలా స్టార్ట్ అయింది? ఇది ఈ ప్రొడ్యూసర్ అశోక్ నా ఫ్రెండే. నేను ఆ టైంలో గోవాలో ఉన్నా. సడన్ గా కాల్ చేసి మనం ఒక సినిమా చేద్దాం వచ్చే అన్నాడు. ఆ నెక్స్ట్ డే ఈవినింగ్కి వచ్చేసాను. వచ్చాక ఎలా ఏం చేద్దాం అంటే ఇప్పుడు అప్పటికే హర్రర్ మూవీస్ అన్ని రెగ్యులర్గా అందరూ చేస్తున్నారు. ఇప్పుడు ట్రెండ్ ఇలాంటి సినిమాలు నడుస్తున్నాయి కదా, సైకోపాత్ సినిమా, అలాంటి చేద్దాం అన్నాడు ఫస్ట్. నేను అన్నాను అందరూ చేస్తున్నారు, అవి కాదు అంటే ఒక సైకో చంపుతుంటాడు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, హీరో ఎవరు పట్టుకుంటారు, ఇంట్రెస్టింగ్గా దాన్నే ఎక్కువ నడుపుతారు. అలా వద్దు, ఒక ఎమోషన్తో ఇలాంటి కథ చెప్దాం మనం. ఓకే, అక్కడ నుంచి స్టార్ట్ అయిందా దానికి? నేను చెప్పిన పాయింట్ అంటే చిన్న థాట్, మూవీలో ఒక ఎమోషన్ ఉండాలి, ఆ ఎమోషన్ చుట్టూ రన్ అవ్వాలి స్టోరీ. సైకో చుట్టూ వాడిని పట్టుకుని ఇన్వెస్టిగేషన్ చుట్టూ అలా కాదు అని స్టార్ట్ చేస్తాం. దీనికి 10th వెర్షన్ దక్షిణ. 10th వెర్షన్. ఓకే, ఆ ప్రొడ్యూసర్కి ఏమో ఒక వెర్షన్ ఇస్తే టుడే ఓకే, టుమారో నో, ఇంకో వెర్షన్ చేయంటాడు. ఓకే, నేను టక్కన ఇంకో నెక్స్ట్ చెప్పేసేవాడిని. నెక్స్ట్ డే ఓకే, నెక్స్ట్ డే ఇంకో వెర్షన్. నాకు చిరాకు వచ్చేసింది. ఇప్పుడు డైరెక్టర్ ఒక వెర్షన్ ఫిక్స్ అయ్యంటే నైట్ అంతా సీన్స్ ఆలోచిస్తుంటాం కదా మనం. నెక్స్ట్ డే అది మారిపోతే మళ్ళీ ఈ స్టోరీని ఎట్లా చెప్పాలి, మళ్ళీ ఇంకో వెర్షన్ వేయాలి.
ఓకే వేసుకుంటూ చెప్తూనే ఉన్నా. ఓకే. అతనికి ఏమనిపించింది అంటే ఇంకా బెటర్మెంట్ వస్తుంది ట్రై చేస్తున్నాడు. నాకేమో అసలు ఉన్నత పోదు అనిపిస్తుంది. ఓకే. యాక్చువల్గా ఇప్పుడు ఈ 10th వెర్షన్ కి దీని బిఫోర్ వెర్షన్ అయితే అంటే ఈ స్క్రిప్ట్ లో ఇంకా చాలా అనుకున్నాం చేయాలని. ఓకే. ట్విన్సా ఈ మూవీ చూడాలి. అంటే జస్ట్ ఆస్కింగ్ సార్, ట్విన్సా ఈవిడ? మీరు ఏదనుకుంటది? నేను ఏదనుకుంటారా? ట్విన్స్ అనుకుంటే ట్విన్స్. మీరేం సార్ ఇప్పుడు నేను 11th వర్షన్ 12th వర్షన్ రాయాలనుకుంటున్నారా ఏంటి? సో మీకు అలాగే కూడా మైండ్ లో వస్తుంది. మీరు చెప్పారు కదా ఒకసారి. అవును, మరి అక్కడేమో లాంగ్ హెయిర్ ఉన్నారు, కట్ చేస్తేనేమో కట్ హెయిర్ లో ఉంచి సిగరెట్ తాగుతున్నారు, ఏం చేస్తున్నారు మీకు తెలియదు. మీరు కరెక్టే. సో బేసికల్ గా మీకు త్రూ అవుట్ ద మూవీలో ఏ సీన్ చేస్తున్నప్పుడు కానీ అంటే లైక్ కోపం రావడం కానీ ఎమోషనల్ గా బాగా ఇన్వాల్వ్ అవ్వడం లాంటివి? బేసిక్ గానే నేను చాలా ఎమోషనల్, సెన్సిటివ్. ఇంత సెన్సిటివ్, అంత క్రూయల్ క్యారెక్టర్ అలా చేశారు? క్రూవల్ కాదండి, యాక్చువల్గా అందరికీ ఉంటుంది. సి సాడ్నెస్, హ్యాపీనెస్, యూనో గ్రీఫ్, అది ఎంత డిగ్రీ ఉంటుంది ఒకటి ఉంది. సాడ్నెస్ ఎంత డిగ్రీ ఉంటుంది, కోపం ఎంత ఉంది అండి. ఇప్పుడు ఎవరైనా తప్పు చేశారంటే మాక్సిమం ఏం చేస్తారు? తిడతారు. కానీ ఆ తప్పు ఏ రేషియోలో ఉంది అని ఒకటి ఉంది కదా, దానివల్ల యాంగర్ కూడా పెరుగుతుంది కదా. అంతే, ఇది క్రూషియల్ అవేమి ఏమి లేవు. అండ్ ఐ థింక్ we all go through that at some point in life. I've gone through a lot of ratio of anger. ఎప్పుడైనా కోపం వచ్చిందా డైరెక్టర్ గారి మీద డ్యూరింగ్? not on set. ఆఫ్ సెట్ వచ్చిందా? ఆఫ్ సెట్ ఆఫ్ కోర్స్. ఆఫ్ సెట్ లో మనం హ్యూమన్ బీయింగే కదా. సో అది అవి అని అప్పుడప్పుడు వస్తుంది. అండ్ నేను చాలా గ్రౌండెడ్, ఐఎమ్ అ వెరీ గ్రౌండెడ్ పర్సన్. బట్ నాకు ఒక పాయింట్ ఉంటుంది, ఒక లెవెల్ దాటి వెళ్తే దెన్ ఐ గెట్ యాంగ్రీ. ఐ రియల్లీ గెట్ యాంగ్రీ. ఎప్పుడైనా అంటే లైక్ ఎనీ సిచ్యువేషన్ ఇస్ దేర్ ఆయన మీద కోపం రావడం కానీ? తన మీద యాక్చువల్ గా కోపమే రాలా. పాపం అని తెలుస్తుంది. పోనీ ఈయన మీద ఎప్పుడైనా నేను క్యారెక్టర్ చూస్తున్నప్పుడు, రిషబ్ గారి క్యారెక్టర్ చూస్తున్నప్పుడు కోపం వచ్చిందా? అదే మంచిగా కొట్టాను మా ఫిల్మ్ లో. కొట్టారా? తన కూడా కొట్టారు నన్ను. ఓ యాక్షన్ సీక్వెన్సెస్ है आप दोनों को? फाइटिंग किया? It was like a real fight. Oh. It was literally a real fight. Once so happened, మనము రిషబ్ ఫైట్ చేసినప్పుడు 1-on-1 ఫైట్. చెప్పాలా సార్? వద్దు కదా. ఓకే, మీరు సగం చెప్పి ఆర్బీగండి, సగం చెప్పేసి చెప్పాలా సార్ అని అడుగుతున్నారు. సినిమా స్టోరీ ఏమొద్దు సార్, ఒక యాక్షన్ ఫైట్ చెప్పచ్చు. మీరు ఆ ఫిల్మ్ లో చూసిన బ్రూసెస్ అవి అన్ని ఒక 50% రియలే. 50% ఇది ఇలా రావడం అవి అన్ని జరిగింది డ్యూరింగ్ ద. అంటే ఇద్దరు ఎమోషన్ లో ఒక్కోసారి ఆ ఎమోషన్ లో ఇద్దరు పొరపాటు తగులుతుంటాయి కదా. సో పొరపాటు తగులుతుంది. ఎంత ఈజీగా చెప్తున్నా చూడండి. ఓకే. సో వర్కింగ్ విత్ మా దక్షిణ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? आपको कैसा लगा उनके साथ? दंशिका మేము దక్షిణగానే గుర్తుంచుకుంటాం. మీ పేరు అండ్ క్యారెక్టర్ నేమ్ ఒకటే అయిపోయింది. సో కన్ఫ్యూజ్ అయ్యారా? కన్ఫ్యూజ్ అవ్వాలి, నేను దక్షిణ కావాలని అన్నాను. చెప్పండి. I'm really बहुत मजा आया काम करके. I'm really honored. She's such a big star. She's worked in films like Kavali and बिग स्टार अनगाने लेकिन स्टार तो ऐसे कोई ऐसे तो सीने पे लगा के नहीं होता. स्टार इट्स हाउ यू वर्क, योर वर्क एथिक्स, एंड शी इज लवली टू वर्क विद. और एंड आई रियली बहुत पहले हुआ लेकिन अभी भी मुझे गिल्टी लगता है. वी वर हैविंग दिस फाइट सीक्वेंस एंड इट वाज अ टेक्निकल थिंग एंड उनको बहुत चोट लग गई एंड आई वाज वेरी टेंस्ड के मतलब मेरे से हो गया फाइट सीक्वेंस. इट वाज नॉट इंटेंशनल बट हो गया. इट वाज एन एक्सीडेंट and I was like very down and she came to me and said, why are you down? It happens, it's okay, it could have happened to you. mere se ho sakta, don't be down, let's do the scene, let's do it right now. inka ekkuva chesamu dan tarvata the performance
उन्होंने जो इस फिल्म में किया है, I think it's going to inspire a lot of people. Okay. बहुत सारे लोगों को जो एक्टर बनना चाहते हैं उनके लिए भी तो इंस्पिरेशन है, और जो महिलाएं हैं जिनके बारे में हम लोग बात कर रहे थे उनके लिए भी ये कैरेक्टर द वे शी पोर्ट्रेड इट विल बी एन इंस्पिरेशन. ఓకే డన్. ఇది క్వశ్చన్ మీ ఇద్దరికి అనుకోండి. ఇది నా పర్సనల్ డౌట్ ఎప్పటి నుంచో. ఇప్పుడు థ్రిల్లర్ జోనర్ కావచ్చు, హారర్ జోనర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ ద జోనర్, ఎప్పుడు ఎందుకు ఫీమేల్ని టార్గెట్ చేసి చంపుతూ ఉంటారు. మోర్ ఓవర్ థ్రిల్లర్ జోనర్ విషయానికి వస్తే అమ్మాయిని చంపడం మనమే పాపం. ఇప్పుడు మీరు చూపించిన దాంట్లో దక్షిణాలో కూడా అమ్మాయిలందరినీ చంపేసి హెడ్ కట్ చేసేస్తున్నారు. బిఫోర్ కొన్ని థ్రిల్లర్ జోనర్లో చూసినప్పుడు కూడా అమ్మాయిల్ని వేలు తీసేయడం, మెడకాయ తీసేయడం, తాకాయ తీసేయడం చేస్తున్నారు. వై ఆల్వేస్ విమెన్స్, వై నాట్ మెన్స్? ఇట్ ఇస్ హ్యాపెనింగ్ కదా. ఇట్ హ్యాపెన్స్ అంటే రియల్ లైఫ్ లో కూడా జరుగుతోంది. బట్ మనం మార్చొచ్చు. we won't see there won't be any news men being raped or men being cut or men being so and so getting hurt. There was always a woman, right? అంటే ఇప్పుడు వీఆర్ డూయింగ్ అ ఫిక్షనల్ స్టోరీ, రైట్? మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. ఫిక్షన్ అవి అన్ని రియాలిటీ నుంచే వస్తుంది. బట్ మెన్స్ వి జరుగుతున్నాయి, బట్ బయటికి రావట్లేదు. అండ్ మన ఇమాజినేషన్ కి లిమిటే లేదు. ఎందుకు ఇలాగే టార్గెట్ చేయాలని ఏమీ అవశ్యం లేదు కదా. ఒక ఫిక్షన్ మీరే చెప్తున్నారు, ఫిక్షన్ అంటే ఏ లిమిట్ కూడా వెళ్ళాలి కదా. అండ్ ప్రతి సీన్స్ జరుగుతుంది మన కంట్రీలో, ప్రతి సీన్స్ జరగట్లేదు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. ఇట్ ఈస్ అబౌట్ ఇమాజినేషన్, రైట్? సో ఐ థింక్ హీ టుక్ అ ఫ్రీడమ్ ఆఫ్ రైటింగ్ సర్టన్ థింగ్స్. సేమ్ మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉందండి. నా క్వశ్చన్ లోనే ఆన్సర్ చెప్పండి. ఆడవాళ్ళని ఎందుకు చూపిస్తారు? పాపం ఉన్నారు, పాపం ఉన్నారు కదా. అంటే నా క్వశ్చన్ పాపం. ఇప్పుడు అమ్మాయి స్ట్రగుల్ అయితే అయ్యో పాపం అంటారు, అబ్బాయి స్ట్రగుల్ అయితే అయ్యో పాపం ఏమంటారు. అంటే నేను అంటుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూపించవచ్చు కదా. వై ఆల్వేస్ విమెన్ అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు మనం ఫిక్షన్ అనుకుని మనం ఆలోచించుకున్నప్పుడు ఓకే విమెన్స్ కి జరుగుతుంది, మనం చూపిస్తున్నాం, దానివల్ల ఎక్కువ పెరుగుతున్నాయి కానీ తరిగేది ఏం లేదు. దెర్ ఈస్ నో లెస్, ఇట్ హ్యాపెన్స్ అవుతుంటే మనం చూపిస్తున్నాం. సింపతి గ్రేట్ అవుతూ పాపం అంటారు. ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ మీ దగ్గర నుంచి అలాంటిది ఒక మెన్స్ కథ ఏదైనా వస్తుందా అబ్బాయిలకి సంబంధించి? ఇంతవరకు ఎవరు ఈ క్వశ్చన్ అడగలేదు. మీరు అడిగారు, రూమ్ వెళ్ళి ఆలోచించి నేను ట్రై చేసే కదా, వర్కౌట్ కాలేదు నాకు. ఏం సార్ మీరు అనుకున్న స్వర్గం ప్రాణం అబ్బాయిలకి సంబంధించి? అది కాకుండా ఒక పెద్ద హీరో కూడా కథ చెప్పా. మంగళ అయిపోయిన థర్డ్ డే పెద్ద హీరో ఎవరు? పేరు వద్దులేండి, చెప్పండి సార్, మాకు ట్రెండింగ్ వెళ్తుంది. ఎందుకు పేర్లు ఎందుకు కానీ పెద్ద హీరో కథ పాయింట్ స్పాట్ నచ్చింది. ఇప్పుడు నా ఆ స్టోరీ ఏమైంది, హీరో క్యారెక్టర్ హీరోయిన్ ఈక్వల్ గా ఉంటాయి. తను పోలీస్ ఆఫీసర్, ఒక పోలీస్ ఆఫీసర్ హీరో లవ్ చేస్తాడు. పోలీస్ ఆఫీసర్ అంటే ఎస్ఐ డీసీపీ క్యారెక్టర్ అరేంజ్, అలాంటి కథ అది. ఓకే చేసేద్దాం అన్నాడు, టచ్ లో ఉంటున్నాం. ఫోన్ 1 వీక్ 10 days అయింది. హీరోయిన్ ఎవరు అని అడిగారు. నేను చెప్పా, వాళ్ళ పేరు చెప్పా. అప్పట్లో తెలుగు తన పెద్ద స్టార్ హీరోయిన్. వద్దు మా కాంబినేషన్ రిపీట్ అయిపోద్ది, ఇంకేమైనా ఆలోచిస్తున్నారు. ఇంకా అమ్మాయి కాబట్టి కజెల్ వేస్ట్. అప్పట్లో పెద్ద సార్ ఇయర్ చెప్పరా కొంచెం? నేను చెప్పాను మంగళ రిలీజ్ అయిన థర్డ్ డే హీరో కథ చెప్పాను నేను. మంగళ రిలీజ్ అయిన థర్డ్ డే 2011 March 2 శివరాత్రి రిలీజ్ అయింది మంగళ. ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ చాలు మనకి, చూడండి. ఓకే, సో నాకు ఇంకో డౌట్ కూడా ఉంది. మంత్ర, మంగళ, దక్షిణ ఈ జోనర్ ఏంటి స్టాండర్డ్? నేను ఫస్ట్ పెట్టుకున్నాను. నా ఇలాంటి టైటిల్ వస్తే నా పేరు పైన లేకపోయినా కానీ ఇది ఓషో తులసిరామ్ ఫిలిం అని తెలియాలి ఆడియన్స్. సరే ఆ ఓషో అంటే ఏంటి సార్? అంటే నాకు కొంచెం నాలెడ్జ్ తక్కువ బుక్స్ వాటిలో అన్నిట్లో. సో అంటే ఏంటి ఓషో అంటే ఏంటి? ఓషో ప్రాక్టికల్ గా థియరిటికల్ అవద్దు, ప్రాక్టికల్ గా తెలిస్తే చాలు నాలెడ్జ్. ఓషో అతను ఫిలాసఫర్, మన ఇండియన్నే వరల్డ్ వైడ్ షేక్ చేశాడు స్పీచెస్ తోటి. సో దక్షిణ క్యారెక్టర్ కి మా దక్షిణ గారిని అనుకోవడం గల కారణం ఏంటి? రీజన్స్ ఏంటి? ఆవిడ మీకు నచ్చిన 3 points ఏంటి? ఫస్ట్ కాస్త చెప్పంటారు ఎందుకు తీసుకున్నారని, ఎలా తీసుకున్నారు? 3 qualities మీకు. ఫస్ట్ పాయింట్ మీరే చెప్పండి, నేనే చెప్తాను సార్. మీరే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటున్నా? అదే అంటే లైక్ ఆవిడ్ని దక్షిణగా తీసుకోవడం గల రీజన్ ఏంటి?
నేను కబాలీ ఫిల్మ్ చూస్తాను, కబాలీలో భలే ఉంటారు మీరు. నాకు కనెక్ట్ అయిపోయింది. అంటే భలే చేస్తుంటే అరే ఇలాంటి అంటే నాకు అలాంటి చేయాలని ఉంటుంది అమ్మాయిలతోటి. ఓకే, అది కూడా కారణం కావచ్చు. అరే నాలా I think he doesn't want to limit women. Maybe he wants to empower women. బట్ దట్స్ ట్రూ. అది కూడా ఒక రీజన్ గా ఉంటుంది. ఈయన సినిమాలో విమెన్స్ ని చూపించినట్టు ఇంకెక్కడ చూపించరు, వెరీ స్ట్రాంగ్ గా చూపిస్తారు. That is needed. We have to be strong. We are strong, but అప్పుడప్పుడు we should stand by and ప్రూవ్ చేయాలి అప్పుడప్పుడు కదా. ఓకే, యా. అండ్ అది చూస్తే మూవీ చూశాక తర్వాత ఒక ప్రాజెక్ట్ అనుకున్నాను నేను. అది లవ్ స్టోరీ, దాంట్లో హీరో ఉన్నాడు. అప్పుడు వీళ్ళు అంకుల్ డేట్స్ వస్తారు, అల్లు గారు. ఆయన టచ్లోకి వెళ్ళాను నేను. అంటే ఒక నన్స్తో మాట్లాడలేదు, ఫోన్ చేసి ఇట్లా నేను సోని సినిమా చేద్దాం అనుకున్నాను. నేను ఫస్ట్ క్వశ్చన్ ఏం వేస్తాను, రెమ్యునేషన్ తీసుకుంటారు ఏంటి, తను పీక్లో ఉంది అప్పుడు, కబాలీ పెద్ద ఇట్టు అంటే ఆయన చెప్పాడు. నాకు అది రీజనబుల్గా అనిపించింది. ఓకే, ఫిక్స్ అయిపోయాను నేను. అలా స్క్రిప్ట్ నడుస్తూ ఉంది. ఆ టైంలో డిమానిటేషన్ వచ్చింది. ఓకే, నోట్లని రద్దు, కొలాప్స్, ప్రాజెక్ట్ లేదు. అయిపోయి అంటే హీరోతో చేయాలని మూవీ కళ అదే అట్లా ఏదో ఒకటి అవంతరం డబ్బుల దగ్గరే వస్తుంది. లచ్చిందేవి మాత్రమే మీకు సపోర్ట్ చేస్తుంది, విష్ణుమూర్తి రావట్లేదు. ఓకే, అట్లా ప్రాజెక్ట్ అయింది. అప్పుడే అనుకున్నా సాహిత్య సినిమా చేద్దాం. తర్వాత ఈ కథ అనుకున్నప్పుడు ఇంకా హీరోయిన్ ఎవరు ఇప్పుడు ఫస్ట్ ఏమనుకుంటారు, గుడ్డు తెలుగుంటారు కానీ తెలుగు మార్కెట్ ఉన్న హీరోయిన్ పెట్టుకుని మన బిజినెస్ అవుద్ది అది ఇది అంటే. మా ఫుడ్ ఆధార్లో లేడు అప్పుడు. అంటే అప్కమింగ్ అంటే కొత్త వాళ్ళంతా చేద్దాం, ఇలా వీళ్ళైతే బాగుంటారు, వాళ్ళు అయితే బాగుంటారు అంటే వద్దు. నాకు వాళ్ళు కలిపి ఇట్లా దక్షిణ ఒక 2-3 days తర్వాత నేను తన ఫోటో చూపించాను. ఈ అమ్మాయి అయితే బాగుంటుంది, కబాలీ చేసింది, ఇట్లా అంటే సరిపోదు స్వామి అన్నాడు. ఇది నిజమేది. ఓకే, సరే ఇంకెవరు, ఒక 1 month 1.5 months వేస్ట్ అయిపోయింది. వాళ్ళని వీళ్ళని డిస్కషన్సే ఏ సెట్ అవ్వట్లేదు నాకు. ఆ లాస్ట్కి మనం ఆశ్రమ్ సిరీస్ హిట్ అయింది, వెబ్ సిరీస్ హిందీ. దాంట్లో కలకత్తా అమ్మాయి హీరోయిన్ ఆ అమ్మాయిని అడగండి, ఈ అమ్మాయి మా ప్రొడ్యూసర్ హీరో వాళ్ళకి ఫోన్ చేసి అడగడం, వాళ్ళు ఎప్పుడు డేట్లు అప్పుడు ఇస్తాం, ఏదో అతను వదిలేసి ఇంకా మాట్లాడుకోండి మీరు ఏమైనా. నాకు ఎక్కట్లే ఎవరు మీకు ఎవరు ఎక్కట్లే, మీకు నాకు వాళ్ళ దక్షిణ కలిపి ఇట్లా 1 point డే నేను ఇంట్లో ఉన్నాను, ఆఫీస్కి వెళ్ళాలి. అప్పుడు కాల్ వచ్చింది, త్వరగా వచ్చి ఆఫీస్కి వెళ్ళే. మా కోఆర్డినేటర్ ఒక అమ్మాయి ఫోటో చూపించాడంట. అమ్మాయి ఎవరో కాదు, ఫ్రెండ్స్ కానీ ముందు చూపించింది నేను ఆవిడనే కదరా. ఓకే, అక్కడ నీ ఆన్సర్ ఇచ్చా నేను. బాగుంది ఈ అమ్మాయిని చూడన్నాడు. నేను 1.5 months బ్యాక్ చూపించాను నీకు. అరే అప్పుడు ఇట్లా లేదు, అట్లా లేదు, ఇట్లా లేదు, అప్పుడు ఏదో మూడో ఉన్నావు నువ్వు. అప్పుడు వెంటనే ఫోన్ చేయడం, మార్నింగ్ 11 o'clock ఓకే అన్నాడు. ఫోన్ చేయడం, ఈవినింగ్ 7:30 ఫ్లైట్ చెన్నై వెళ్ళిపోవడం. నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock ఫస్ట్ వెళ్ళి వాళ్ళ ఇంట్లో స్టోరీ చెప్పి కూర్చొని సిట్టింగ్ స్టోరీ చెప్పారు. వెంటనే ఓకే చెప్పారా? మళ్ళీ వెంటనే ఓకే చెప్పలేదండి. నాకు రెమ్యూనరేషన్ ఇస్తేనే చేస్తాను అనింది. ఎంత? అప్పుడు చెప్తాను ఓకే అనండి. ఇచ్చిన స్పాట్ లో రియాక్షన్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ నాకు కాఫీ ఇచ్చారు స్టోరీ చెప్పకుండా. నా సెంటిమెంట్ ఏదైనా పని మీద ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఏం తీసుకోను, ఓన్లీ వాటర్ కావాలి, వాటర్ తాగా. వచ్చాక నాకు ముందు కథ చెప్పే ముందు ఒక స్టోరీ చెప్పాలి, చిన్న స్టోరీ ఉంటుంది. నాకు ఇలా డౌట్, నాకు తమిళ రాదు, తమిళ అర్థం అవుతుంది, నాకు తెలియదు కదా విషయం. ఐ డోంట్ నో. షికారు కూడా అప్పుడు రిలీజ్ అవ్వట్లేదు. షికారు కంటే ముందు అయితే రిలీజ్ కాకముందు, రిలీజ్ కు ముందు ఎగ్జాక్ట్లీ. అయితే టెన్షన్ ఉంటుంది కదా, హిందీలో చెప్పాలా, హిందీ తమిళనాడు ఎక్కువ మాట్లాడరు, ఇంగ్లీషా నాకు అర్థం అవుతుంది. నాకు ఎప్పుడు ఇంగ్లీష్ మాట్లాడాలంటే దానికి ఒక టైం ఉంటుంది, అప్పుడే మాట్లాడతా. ఓకే, అప్పుడు కొంచెం అంటే నేను ఎందుకంటే ఏ పని చేసినా తప్పులు మిస్టేక్స్ లేకుండా చేయాలనుకుంటా. ఆ టైంలో అయితే అసలు మిస్టేక్ ఎందుకు ఫటాఫటా వచ్చేస్తుంటది. నో బ్యారియర్స్. నో బ్యారియర్స్. ఓకే,
ఆ డౌట్తో ఉన్నా. హాఫ్ మైండ్తో ఇలా కూర్చున్నాక మీకు స్టోరీ ఎలా చెప్పాలి అంటే తెలుగులో చెప్పండి సార్ మీకు అర్థం అవుద్దని. పర్లేదు సరే ముందు ఒక సీన్ ట్రై చేశా. ఓపెనింగ్ సీన్ చెప్పగానే రియాక్షన్ వస్తున్నా, అర్థమవుతుంది అంటే కొంచెం తెలుగు తెలుసు అనుకుంటున్నా. రియాక్షన్ ఓకే, రెండో సీన్ చెప్పాను, మూడో సీన్ చెప్పాను, నాలుగో సీన్ చెప్పాను. ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమైపోతుంది నాకు. ఇంకా నేనే మూడులోకి వెళ్ళిపోయా. ఫుల్ రిలేట్ చేసి మొత్తం స్టోరీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? స్టోరీ మొత్తం అయిన తర్వాత చెప్పలేను. ఓ సారీ చెప్పండి. సారీ ఓకే చెప్పండి. అంటే తను కథ విని ఫస్ట్ తన రియాక్షన్ నాకు పిన్ టు పిన్ గుర్తున్నాను. తన నోట్లో వచ్చి మాట చెప్తాను. నా థాట్ ఇది కాదు. మా అశోక్ ఉండి నేను స్టోరీ బాగా చెప్పలేడు, బాగా తీస్తాడని చెప్పి భలేవారు సార్ అని చాలా క్లియర్ గా సినిమా చూపించాడు. ఇది ఒక లేడీ అర్జున్ రెడ్డి లాగా ఉందని చెప్పింది. లేడీ అర్జున్ రెడ్డి తను ఫీల్ చెప్పింది వినగానే. అంతే అయిపోయింది. అడిగి అడ్వాన్స్ ఇచ్చేసి దక్షిణ దొరికేసిందని హ్యాపీగా. ఇన్స్పిరేషన్ విజయ్ దేవరకొండ ఫిలిం అప్పుడప్పుడు చూస్తాను. సీన్ చేసినది ముందుకు చేసిన ముందా? ఎందుకు ఫీల్ కోసమా, మూడ్ కోసమా? ఓకే డన్. లేడీ అర్జున్ రెడ్డి అని మా వాళ్ళు వేస్తారు ఇప్పుడు ఒక తమ్ముడు. అందుకే నేను చెప్పలేదు, ఆయన చెప్పారు. రియాక్షన్ అది స్టోరీ విన్న వెంటనే రియాక్షన్ ఏంటంటే ఓకే. సో మళ్ళీ మీది చార్మి గారి కాంబినేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తను మానేసింది మూవీస్, ప్రొడ్యూసర్ అయిపోయింది తను. అవును, చేయదు. మీరు కథ తీసుకెళ్లి ప్రొడ్యూసర్ గా చేసి చేయదు. అడిగారా? ట్రై చేశారా? నేను అడగలేదు. తను ప్రొడ్యూసర్ అయిపోయింది, హీరోయిన్ గా చేస్తాను. అదే నేను అడుగుతుంది. అంటే లైక్ మీరు కథ తీసుకెళ్లి ఆవిడ ప్రొడ్యూసర్ వెళ్ళడం జరిగింది. వాళ్ళు పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నారు కదా. ఓకే డన్. సో ఈ మూవీలో సాంగ్స్ ఏమైనా ఉంటాయా? లైక్ మనకి మంత్ర మహా టైప్ కాదు మహా టైప్ కాదు. ఓకే, ఆ ఛాన్స్ లేదు. ఆ ఛాన్స్ లేదా? లేదు. ఈయన చంపుకోవడం నరుక్కోవడం తోటే సరిపోతుంది నాకు. ఇంకోటి మా ఫైట్ మాస్టర్ అయితే నేను కాపీ చూసుకుంటాం కదా, ఫస్ట్ కాపీ వచ్చాక అతను కాపీ చూపిస్తే నా కోసం అతను షూటింగ్ అప్పుడు నేను చెప్తున్నాడు, కావాలంటే నాకు ఫైట్లు లేకపోయినా పర్లేదు సినిమాలో, మీరు మాత్రం మీ పాట ఒక పాట తీసారు అంటాడు. ఒక పాట తీయండి సార్, చూడాలని ఉంది. మీరు ఏమైనా కనిపిస్తారు ఇందులో? ఏదైనా గెస్ట్ అపీరియన్స్ లాగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం లాంటివి ఏదైనా క్యారెక్టర్స్? ఈ మధ్యన అందరూ డైరెక్టర్లు కనిపిస్తున్నారు కదా, అట్లా ఒక షార్ట్ లో కనిపిస్తుంది, సీన్ కాదు. అంటే ఆ టైంలో ప్రాక్టికల్ గా ప్రాబ్లం ఉంది. ఒక ఆర్టిస్ట్ ని తీసుకొచ్చాము, తను ఒక దగ్గర ఫస్ట్ టైం సిగరెట్ తాగుద్ది మూవీలో. ఆ టైంలో సన్ లైట్ అవుట్డోర్ షూట్, లైట్ ఫెయిల్ అవుతుంది, సన్సెట్ అయిపోతుంది. అది సన్సెట్ కావాలి మాకు, అండ్ డార్క్ అయిపోతే అది ఆ సీన్ వేస్ట్. అది అప్పుడు ఆర్టిస్ట్ ఆ టైమింగ్ లో చేయకపోతే కష్టం కదా, జస్ట్ వచ్చి లైట్ చేసి వెళ్ళిపోతాను. ఓ చాలా పెద్ద క్యారెక్టర్. యాక్చువల్గా అది వెరీ క్రూషియల్ టైమ్ ఆఫ్ ద సీన్. ఓకే, ఫస్ట్ పీక్స్ అన్నది ఫిల్మ్ లో ఆ సీను. ఆ టైంలో రీటేక్లు అంటే తను ముడిపోద్ది, అది ఇన్ని తను ముడిపోద్ది ప్లస్ సన్సెట్ అవుతుంది. ఇప్పుడు నేను సినిమా చూసినప్పుడు ఈ సీన్ కోసం నేను వెయిట్ చేయాలి ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి. ఓకే డన్. అండ్ యు వర్క్ విత్ రజనీకాంత్ గారు చేశారు. ఎనీ మెమరబుల్ మూమెంట్ విత్ హిమ్? అంటే బేసికల్ గా ఆయన పోలీస్ గా చేసిన క్యారెక్టర్స్ ఉన్నాయి, డిఫరెంట్ గా కనిపించే క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి కదా. సో మీరు ఇందులో పోలీస్ గా కనిపిస్తున్నారు కాబట్టి కంటెంట్ తక్కువ ఉంది. అన్ని ఇంటర్వ్యూస్ లో ఇదే అడిగారా చెప్పడానికి చాలా. కబాలి గురించి అడగట్లా, బేసికల్ గా ఆయన తక్కువ ఉంది. ఆయన పోలీస్ ఆఫీసర్ గా చేశారు, మీరు ఇందులో పోలీస్ ఆఫీసర్ గా చేశారు కాబట్టి ఎన్ని రిఫరెన్సెస్ ఫ్రమ్ ఎనీ మూవీ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ కబాలీలో ఆల్రెడీ చేశారు. రజనీకాంత్ గారు ఆల్రెడీ చాలా మూవీస్ లో చేశారు పోలీస్ ఆఫీసర్ గా. సో యు ఆర్ డూయింగ్ యాజ్ అ కాప్ రోల్ కదా, సో ఎన్ని రిఫరెన్సెస్ ఏమైనా తీసుకోవడం లాంటివి అలాంటివి ఏమైనా? దక్షిణ స్టైలిష్ కాదండి, చాలా ఇంటెన్స్, ఎమోషనల్, ఇంటెలెక్చువల్ ఉమెన్, స్ట్రాంగ్ ఉమెన్. ఓకే, సో దానికి ఆ స్టైల్ పెడితే బాగుండదు. సో ఐ డోంట్ టేక్ దట్ స్టైల్. బట్ కబాలీలో చేశాను. కబాలీలో రజనీ సార్ స్టైల్, ఆ సిగరెట్ పెట్టడం స్టైలు, ఆ నటించుకున్న స్టైల్, ఎందుకంటే కూతురు కదా, తనలాగా నేను ఉన్నాను, ఉండాలి ఫిల్మ్ లో కూడా ఆ వాక్ కూడా. సో కొద్దిగా అక్కడ ట్రై చేసాము.
తెలిసిందా లేదా నాకు తెలియదు. ఎనీ డ్రీమ్ రోల్స్? ఇప్పటి వరకు చాలా డిఫరెంట్ జానర్ క్యారెక్టర్స్ చేశారు మీరు, బట్ ఎనీ డ్రీమ్ రోల్? పిన్ పాయింట్ లాగా నేను ఏమి అలా పెట్టుకోను, యూనో, బట్ ఐ ఆల్వేస్ ఫీల్ ఇన్స్పిరేషన్ కమ్స్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్. సమ్ పీపుల్ చూసి లేదంటే ఒక అదర్ లాంగ్వేజెస్ చూసి ఇన్స్పైర్ అయ్యి అలాగే ఒక క్యారెక్టర్ చేయాలని నాకు ఎప్పుడు అలాంటివి యూనో క్యారెక్టర్స్ తీసి చేయాలనేది దట్స్ మై డ్రైవ్, దట్స్ మై ఇంట్రెస్ట్. అండ్ ఐ థింక్ కొన్ని క్యారెక్టర్స్ మనం ఇప్పుడు రీసెంట్గా ఓటీటీ ప్లాట్ఫామ్ ఓపెన్ అయిన తర్వాత we get to watch a lot of different kind of films. So దాంట్లో ఉన్నది చూస్తే మనం ఏం చేస్తున్నాను నేను ఒకసారి కూడా ఆలోచన వస్తుంది. their performances, their artist, what they are performing is too good. ఎక్కడో వెళ్తున్నారు ఒక ఆర్టిస్ట్. సో for me it's about the journey, it's about what I'm learning and what కొత్తదిగా ఏం చేస్తున్నాను అనేది point. Okay, any regrets till the date? Yeah, see, when childhood నుంచి ఇప్పుడు వరకు కొన్ని విషయాలు డెఫినెట్ గా రిగ్రెట్స్ ఉంటున్నాయి, బట్ నౌ ఐ హావ్ కమ్ టు స్టేట్ వేర్ ఐఎమ్ లెటింగ్ గో సర్టన్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఐఎమ్ హ్యాపీ వేర్ వాట్ ఐఎమ్ డూయింగ్, వేర్ ఐ am. For me, my goal is to be peaceful in life. Okay, that's all. So thank you so much. Definitely we are waiting for the దక్షిణ వచ్చి మాకు అంటే లైక్ ఎలా ఉంటుంది ఏంటి ఈయన క్రూయాలిటీ ఏంటో చూడాలి, మీ ఇద్దరి ఫైట్ చూడాలి. వీఆర్ వెయిటింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్. సో October 4th అందరూ థియేటర్స్కి వెళ్ళి చూసి ఎలా ఉంది ఏంటి అన్నది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC.